మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ హైదరాబాద్లోని మానసా హిల్స్లో కొండలను మింగుతోంది. అక్రమ క్వారీ నిర్వహిస్తూ కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతోంది. అయినా సీఎం రేవంత్ సంబంధిత శాఖలు మౌనం పాటించడంపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ధ్వజమెత్తారు. మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు మొద్దునిద్ర నటిస్తున్నారని, ఈ అక్రమ మైనింగ్లో ఎవరెవరికి ఎంతెంత వాటాలు ముడుతున్నాయని నిలదీశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం మానసా హిల్స్ లో మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎలాంటి అనుమతులు లేకుండా క్వారీలు నిర్వహిస్తూ కొండలు పిండి చేసి కోట్లు దండుకుంటోంది. ఈ అక్రమ క్వారీ నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ, మైనింగ్, కాలుష్య నియంత్రణ మండలి, హెచ్ఎండిఏ, హైడ్రా మౌనంగా ఉండడంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ధ్వజమెత్తారు. సీఎం అల్లుడి అన్యాయులు, మంత్రి పొంగులేటి సంస్థ నిర్వహిస్తున్న అక్రమ క్వారీకి సంబంధించిన ఫోటోలు, పూర్తి వివరాలను హరీష్ రావు విడుదల చేశారు. మంత్రి పొంగులేటి అక్రమ క్వారీతో ఏకంగా కొండలనే కథం చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. అసలు రాష్ట్రంలో ఉంది ప్రభుత్వమా లేక రియల్ ఎస్టేట్ కంపెనీయా అని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములు రక్షించాల్సిన సీఎం, మంత్రులే భూ బకాసురులుగా మారితే ఇక ప్రభుత్వ భూములను రక్షించేదెవరని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఎండుకో ధనదాహం తీర్చుకోవడం కోసం తెలంగాణను గంపగుత్తగా అమ్ముకుంటారా అని నిలదీశారు. ప్రభుత్వ భూములంటే పెద్దలిచ్చిన ఆస్తి, తెలంగాణ జాతి సంపద అని నాడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో ముసలి కన్నీరు కార్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లోని కొండలను స్వయంగా మంత్రి, అల్లుడు మాయం చేస్తుంటే ఎందుకు సహకరిస్తున్నారని హరీష్ రావు నిలదీశారు. రియల్ ఎస్టేట్ దందా కోసం పేదల ఇండ్లు కూల్చుతున్న రేవంత్ రెడ్డి మరోవైపు ప్రభుత్వ భూమిని పప్పు బెల్లంలా తన వారికి కట్టబెడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. అల్లుడి అనునాయులు క్వారీ కోసం ఎలాంటి బిడ్డింగ్ లేకుండా గంపగుత్తగా 17 ఎకరాల ప్రభుత్వ భూమిని నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారని మండిపడ్డారు. ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం జరుగుతోందని మండిపడ్డారు. ఓపెన్ బిడ్డింగ్ పిలవాలని ప్రధాన ప్రతిపక్షంగా డిమాండ్ చేస్తే 3 రోజులైనా తేలికుట్టిన దొంగల్లా ఉలుకు పలుకు లేకుండా ఉన్నారని ఫైర్ అయ్యారు. ఈ అక్రమ మైనింగ్ దందాలో రేవంత్కు ఎలాంటి వాటా లేకపోతే రాఘవ కన్స్ట్రక్షన్స్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న క్వారీని వెంటనే మూసివేయించాలన్నారు. అక్రమంగా కట్టబెట్టిన 17 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపులు వెంటనే రద్దు చేసి పారదర్శకంగా ఓపెన్ బిడ్డింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు కొల్లగొట్టిన సహజ సంపద మొత్తాన్ని పెనాల్టీతో సహా రికవరీ చేయాలన్నారు హరీష్ రావు. చట్టపరమైన అనుమతులు లేకుండా క్వారీ నిర్వహణ చట్టవిరుద్ధమనే సంగతి ప్రభుత్వానికి తెలియదు. పీసీబీ నుంచి క్వారీ ఏర్పాటుకు అనుమతి లేదని, కార్యకలాపాల నిర్వహణకు లైసెన్స్ లేదని, పర్యావరణ అనుమతి కూడా లేదని చెప్పారు. మైనింగ్, క్వారీయింగ్ లీజ్ అనుమతిని మైన్స్, జియాలజీ విభాగం ఇవ్వలేదని తెలిపారు. స్థానిక గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ అనుమతి లేదని, ల్యాండ్ యూజ్ మార్పిడికి హెచ్ఎండిఏ క్లియరెన్స్ ఇవ్వలేదని గుర్తు చేశారు. విస్ఫోటక పదార్థాల వినియోగ లైసెన్స్ కూడా లేదని, గ్రౌండ్ వాటర్ వినియోగానికి సంబంధించిన అనుమతులు లేవని, రెవెన్యూ అనుమతులు కూడా లేవని వివరించారు. ఏ అనుమతి లేకుండా అక్రమంగా క్వారీ నిర్వహిస్తూ కొండలు మాయం చేస్తూ భారీ స్థాయిలో రాళ్లు, కాంక్రీటు తరలించడం చట్టవిరుద్ధమనే విషయం తెలియదా అని హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం అల్లుడి అన్నాయులు, మంత్రి పొంగులేటి నిబంధనలకు తూట్లు పొడుస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ క్వారీలతో సహజ సంపదను కొల్లగొడుతుంటే రెవెన్యూ, మైనింగ్, కాలుష్య నియంత్రణ మండలి, హెచ్ఎండిఏ ఎందుకు అటువైపు చూడడం లేదని హరీష్ రావు నిలదీశారు. రాత్రి మవళ్లు తేడా లేకుండా భారీ యంత్రాలతో బండరాళ్లు తొలుస్తూ యథేచ్ఛగా వ్యాపారం చేస్తుంటే ఎందుకు అడ్డుకోవడం లేదని మండిపడ్డారు. ఇతరులు చేస్తే అక్రమ వ్యాపారం, మంత్రి కుటుంబం చేస్తే సక్రమమవుతుందా అని నిప్పులు చెరిగారు. అటు ప్రభుత్వ ఆస్తిని మంత్రి కంపెనీ అప్పనంగా తన్నుకుపోతుంటే హైడ్రా ఎందుకు ప్రొటెక్ట్ చేయడం లేదని
ఈ ఆదివారాలు వచ్చాయంటే పేదల ఇండ్ల మీదకు వెళ్లే హైడ్రా బుల్డోజర్లకు ప్రభుత్వ భూమిలో ఉన్న అక్రమ క్వారీ కనిపించడం లేదా అని నిలదీశారు. సాధారణ ప్రజలకు ఒక న్యాయం, ముఖ్యమంత్రి అల్లుడి అనునాయులు, మంత్రులకు ఒక న్యాయమా అని హరీష్ రావు కడిగి పారేశారు.